ఆమె కృష్ణ చెప్తావా అన్న? నాదైన తర్వాత చెప్తావా? ఓకే, ఇంకెవరు లేరుగా? ఓకే. పాఠం పేరండి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? క్రైస్తవుడిగా మనకు అన్ని విషయాలు తెలియాలి. బైబిల్లో లేని విషయం అంటూ లేదు. ప్రేమ పెళ్ళిళ్ళ సంగతి మనకి ఎందుకంటే అంటారా? చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇబ్బంది, చేసుకోకూడదు అంటే ఇంకొంతమందికి ఇబ్బంది. అసలు దేవుడు ఏం చెప్పాడు, బైబిల్లో ఏముందో మనం తెలుసుకున్నాం అనుకోండి, ఎవరన్నా మనల్ని ప్రశ్న అడిగినా సమాధానం మనం చెప్పవచ్చు. బైబిల్ ఏం చెప్తుందంటే పెళ్లి చేసుకోమని చెప్తుంది, భార్యాభర్తలుగా మారమని కూడా చెప్తుంది. కానీ పెళ్లికి ముందు భార్యాభర్తలుగా మారొద్దని చెప్తుంది. చెప్పింది మీకు అర్థమైంది? నేను పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారమంటుంది, పెళ్లికి ముందే భార్యాభర్తలుగా మారి తర్వాత పెళ్లి చేసుకోవద్దని చెప్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది? ఒక మొక్కలో ప్రేమించడం ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ అమ్మాయి తరపు పెద్దలు అబ్బాయి తరపు పెద్దలు అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలుగా వారి సంసార జీవితాన్ని కొనసాగించడం బైబిల్ ప్రకారం తప్పు కాదు. ఎప్పుడు తప్పు? పెళ్ళి అవ్వడానికి ముందే భార్యాభర్తలుగా మారిపోయారు, శారీరకంగా కలిసిపోయారు అనుకోండి, అది వ్యభిచారంతో సమానం. అర్థమైంది? సింపుల్గా ఒక్క మొక్కలో. ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? ఆ ఇరువురు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుని తర్వాత ఎలా మారాలి? భార్యాభర్తలుగా ఒకటి అవ్వాలన్నమాట. కనుక బైబిల్లో ఏముందో చూస్తే మనం ఆదికాండం రెఫరెన్స్ చూపిస్తాం. మీకు వచనం చెప్పాను రెఫరెన్స్. ఆదికాండం 2:24. ఆదికాండం 2:24 వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, ప్రియురాలుని కాదు. వచనం వచ్చేసిందా మీకు? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. భార్య ఎప్పుడైద్ది? పెళ్లికి ముందు అయిద్దండి. పెళ్లి తర్వాతే భార్య అయింది. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం. కానీ ఈరోజు ప్రియురాల్ని హత్తుకుని వారు ఏక శరీరం అవడం అనేది తప్పు. మొదటి వివాహం ఎలా జరిగిందండి? పెళ్లి కుమారుడు ఆదాము, పెళ్లి కుమార్తె హవ్వ. పెళ్లి పెద్ద ఎవరు? దేవుడు. ఇక్కడ పెళ్లి పెద్ద. ఇప్పుడు అమ్మాయి తరపు ఆయనే, అబ్బాయి తరపు ఆయనే. ఆయన ఒప్పందం మీదే తీసుకొచ్చాడు కాబట్టి పెళ్లి పెద్ద అయినా లేదా ఆడి తల్లిదండ్రులు ఏళ్ళ తల్లిదండ్రులైనా దేవుణ్ణి ఒప్పించే చేసుకున్నారండి. అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? భార్య భర్తలు. అందుకని ఏమన్నాడంటే భార్యను హత్తుకొనును. భార్య అయిన తర్వాతే హత్తుకోవాలి. మొదట ప్రకటించబడాలి, తర్వాత భార్య అవ్వాలి, తర్వాత ఒకటవ్వాలి. ప్రకటించబడ్డం అంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పెళ్లి చేస్తున్నామని ఊళ్ళో కార్డులు పంచుతారు, వివాహ పత్రిక అంటారు. అందరు బంధువులు అందరికీ చెప్తారు. దీన్ని ఏమంటారు? ప్రకటన. ప్రకటన అయిన తర్వాత ఒకటవ్వాలి. ప్రకటనకు ముందు ఒకటవ్వటం బైబిల్ ప్రకారం తప్పు, తర్వాత ఒకటవ్వాలి. ప్రేమ తప్పు కాదు, ప్రేమ వివాహం కూడా తప్పు కాదు. ప్రేమకు పెళ్లికి ముందు భౌతిక సంబంధం అనేది తప్పు. ఇది వ్యభిచారంతో సమానం. నేను సింపుల్గా ఒక మొక్కలో చెప్పేశా. ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది బైబిల్లో. యాకోబు గారు ఏం చేశాడు? ఒక అమ్మాయిని ప్రేమించి 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు పాలేరుతనం. ఎవరి దగ్గర చేశారు అనుకున్నారు? మాంగారి దగ్గర, సొంత
మామగారి దగ్గర 14 సంవత్సరాలు ఏం చేశాడు? బాల్యతనం చేసి ప్రేమ వివాహాన్ని గెలుచుకున్నాడు. దీంట్లో మీరు చూసుకుంటే 14 సంవత్సరాల ముందు శారీరకంగా ఆవిడతో కలవటం ఎక్కడన్నా ఉందండి బైబిల్లో? లేదండి. తండ్రిని ఒప్పించాడు. తండ్రి ఏం కండిషన్ పెట్టాడు? అదే మాంగారు ఏం కండిషన్ పెట్టాడు? 7 సంవత్సరాలు చేసి నీకు ఇస్తానన్నాడు. 7 సంవత్సరాలు చేసి తప్పుకున్నట్టే కదా. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మోసం చేశాడు. కానీ యాకోబు మాంగారిని మోసం చేశాడండి? చేయలే. మళ్ళీ 7 సంవత్సరాలు ఆవిడ కోసం చేసి తర్వాత పెళ్లి చేసుకుని భార్యను హత్తుకున్నాడు తప్పితే పెళ్లికి ముందు భార్యను హత్తుకోలేదు. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి మీరు, ప్రేమించటం అనేది తప్పు కాదు. పెద్దలను ఒప్పించి ప్రకటన చేసి పెళ్ళి అయిన తర్వాత ఒకటవడం అనేది బైబిల్ ప్రకారం కరెక్ట్. ప్రేమ వివాహం తప్ప రైట? పెళ్లికి ముందు ఒకటవటం తప్పు, పెళ్లి తర్వాత ఒకటవడం అనేది కరెక్ట్. ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అంటే వాళ్ళని ఒప్పించి ప్రకటించిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఒకటవడం అనేది బైబిల్ ప్రకారం కరెక్ట్. దానికి ముందు ఒకటవడం అనేది అది వ్యభిచారంతో సమానం. ఓకే కృష్ణదా.